అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ రాజ్యసభ సీట్ అడుగుతా ఉన్నాడు. ఇప్పటికే ఇద్దరు పేర్లు ప్రపోజల్లో ఉన్నప్పటికీ తను ఉన్నత చదువులు చదివాను, నన్ను రాజ్యసభ సభ్యునిగా బీఆర్ఎస్ అధిష్టానం గుర్తించాలి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్లు కూడా గుర్తించి నాకు రాజ్యసభ సభ్యునిగా ఇవ్వాలని చెప్పేసి సీతారాం నాయక్ చెప్తున్నారు. ప్రస్తుతం సీతారాం నాయక్ మనతో ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, రాజ్యసభకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు పేర్లు వినబడుతున్నాయి, మీ పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టయితే తెలుస్తూ ఉంది. సో మీ పేరు ఉందా? అసలు పేరు ఉంది, నాకు ఈసారి వస్తుంది అనేటువంటి గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే గత ఉద్యమంలో మనం చేసినటువంటి పనితనాన్ని చూసి కేసీఆర్ గారు ఒకసారి అవకాశం ఇచ్చిండు. నిండు సభలో కూడా ప్రకటించాడు 5 లక్షల ఓట్లతోనే నాయక్ గారిని మరీ తిరిగి పార్లమెంట్కి పంపించాలని. కానీ సమీకరణాలు ఉంటాయి, మరి నేను కూడా దానికి ఒగ్గే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా అభ్యర్థి గెలుపుకు పనిచేస్తూ ఆ తర్వాత 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఇప్పుడు ఏదో ఒక పదవి వస్తుంది అనేటువంటి మాట వాళ్లే చెప్పుకుంటా పోతే నేను దానికి ఏదో మనం రాజకీయాలకు ఆశించి పార్టీలకు రాలే, ఏదో సంపాదించుకొని ఇది చేయాలనేది వస్తే నా మీద ఎన్నో ఉండవు. కానీ నా జీవితంలో విద్య, ఉద్యోగ, రాజకీయ జీవితంలో ఇప్పటివరకు మచ్చలేదు. ఆ 5 సంవత్సరాలు నాకు ఇచ్చిన తర్వాత టికెట్ ఇస్తానని డిక్లేర్ చేసిన తర్వాత కూడా నాకు రాలేదు. రాకపోయినా ఏదైనా పదవులన్నా వస్తాయంటే అట్లా కూడా నాకేం భరించలేదు. చాలా కొట్టుమిట్టాడే పరిస్థితిలో ఉంది, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కనుక రాజ్యసభ నాకు సూటబుల్. నేను ఒక ఆచార్యుని. నేను గత 2014 నుంచి 19 పార్లమెంట్లో నేను ప్రదర్శించినటువంటి నా పర్ఫార్మెన్స్గా 295 ర్యాంకును ఆడ పిఆర్ఎల్ఎస్ వాళ్ళు ఓవరాల్ దాంట్లో ఇచ్చారు. సో ఇది దేంట్లో తక్కువ? ఇప్పుడు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు నాకు అవకాశం రాలే, ఇప్పుడన్నా కనీసం ఒక అవకాశం వస్తుంది. అవకాశం నాకు ఇస్తే బలమైనటువంటి కమ్యూనిటీ ఉంది ఇక్కడ. ఇప్పటికే కొంత ఆ కమ్యూనిటీ వల్ల లాస్ అయినాం. దాంతోపాటు నాకు ఉద్యమకారులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, నాకు ఒక భవిష్యత్తు ఉంటుంది. నాకు ఇవ్వాలని అడుగుతున్నాను, దాంట్లో నాకు తప్పులేదు. చాలామంది ఏదో పార్టీలు మారుతారంటే ఎన్నడో మారేవాడిని. కానీ నేను ఒక క్రమశిక్షణ, క్రమబద్ధత కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు గతంలో మనకి ఏం జరిగింది, ఏదో ఒక లోపం జరిగితేనే కదా మనం పార్టీని చేసి. కనీసం ఇప్పటికన్నా ఆలోచించి ఆ సీట్ నాకే ఇవ్వాలి. ఈ తెలంగాణ నుంచి నేను మొదటి పిహెచ్డి తీసుకున్నా, నా కమ్యూనిటీ నుంచి. ఎన్ఎస్ఎస్ ద్వారా 10 అవార్డులు వచ్చినాయి. మొన్న 2022లో గవర్నర్ నాకు గోల్డ్ మెడల్ ఇచ్చింది. ఇప్పుడు సామాజిక సేవలో ఉన్నా, పోతే ఎడ్యుకేషన్లో మొదటి పిహెచ్డి తీసుకొని ఉన్నా, కాకతీయ యూనివర్సిటీకి పాలక మండలి సభ్యునిగా పనిచేసిన. నాకు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పుడు ఎందుకు నాకు ఇటువంటిది జరుగుతుంది అనేది కమ్యూనిటీలో కూడా ఒక ఆవేదన ఉంది. సో ఈసారి అయినా ఒక మంచి అవకాశం వస్తుంది, ఇస్తే నేను ఈ తెలంగాణ ప్రతిభను, తెలంగాణ రాష్ట్రం ఒక ఉన్నతిని, కేసీఆర్ గారి ఈ తెలంగాణకు చేసిన కృషిని రేపు పార్లమెంట్లో, రాజ్యసభలో ప్రతిబింబించేటువంటి శక్తి నాకుంది. వేరే వాళ్ళకు ఉన్నది లేనిది నేను దాని జోలికి పోను. నేను ఇప్పటికీ ఎన్ని ప్రశ్నలు చేసినా ఏంది అనేది వాళ్ళ దగ్గర ఆ డేటా ఉంది. నాకు తప్పనిసరిగా ఈసారి ఆ పేర్లలో నా పేరే కన్సిడర్ చేస్తారనేటువంటి నమ్మకం నాకుంది. సో మీరు ఎందుకు రాజ్యసభ అడుగుతున్నారు అంటే మహిబాద్ పార్లమెంట్ ఎంపీగా బరిలో నుంచి తప్పుకున్నట్టయినా అందుకోసమే రాజ్యసభ అడుగుతున్నారా? విషయం అది కాదు కదా, ఏది ముందు వస్తుంది అని అడుగుతాం. ఇది రాజ్యసభ అంటే పార్లమెంటే కదా, పార్లమెంట్కి ఈక్వలే కదా. కనుక నాకు ముందు అవకాశం, పోయినసారి నాకు రాలే టికెట్, మళ్ళీ వస్తుంది రాదా అనేది మీమాంసంగానే ఉంటుంది కదా. ఇప్పుడు అందం దానికంటే అది ఏం చేస్తారో మళ్ళీ పార్టీ. ఇప్పుడు నాకు ముందు ఉంది కదా, అది సేమ్ ఇంకా పెద్దల సభ కదా. ఆ పెద్దల సభలకు ఓ ప్రొఫెసర్ కానీ ఆచార్యునిగా ఎలిజిబుల్ కదా. ఇది నాకు ఇవ్వండి అని అడగడంలో తప్పే ఉంది. నేను ఎందుకు తప్పుకుంటా దాంట్లో నుంచి, అది సెకండరీ. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో ఇది ఇస్తే కొంత మన పార్టీకి కూడా లాభం జరుగుతుంది. అలా నేను మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పార్టీ మీద చాలా రకాలుగా, చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు కదా. తెలంగాణ తెచ్చిన దాంట్లో ఉన్నాం. ఇవాళ ఏదో జరిగేది ఏదో జరుగుతూ ఉంది, ఎందుకు జరిగింది ఏదో ఒకటి కొంత మనం పార్టీకి బలోపేతం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. దాన్ని అవకాశంగా తీసుకొని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నాకు పదవి ఇవ్వాలి అని అంటున్నారు ఖచ్చితంగా. ఇవ్వకపోతే మళ్ళీ నాకు ఇంకొక ఇది అవుతుంది. అది ఇక నాకు ఛాన్స్ ఎక్కడిది మళ్ళీ? ఎట్లనే పోతుంటే నేను ఏం చేయాలో చెప్పండి మీరు. అంటే ఒకవేళ కనుక మీకు అటు పార్లమెంట్ కావచ్చు, ఇటు రాజ్యసభ కూడా ఇవ్వకపోతే సీతారాం నాయక్ ఏమైనా పార్టీ మారే అవకాశం? అది ప్రజలు, నా అభిమానులు ఉన్నారు. ఇక ఎన్ని రోజులు ఓపిక పడుతూ ఉంటాం? ఇప్పుడు ఎన్ని రోజులు ఓపిక, ఎవరికి ఓపిక ఉంటుంది? ఎన్ని రోజులు ఏమైనా ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా అన్నది. నా ఏజు ఏమో 65 దాటింది ఇప్పుడు. అందుకోసం వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇది అడుక్కుంటూ నేను ఏదో పార్టీ మారుస్తా, అది మారుస్తా అంటే ఎన్నడో మార్చేవాడిని. నాకు ఆ నీతి ఉందండి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మీరు అల్టిమేటం అనుకోవచ్చు. అల్టిమేటం అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా.
వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు అనుకోవాలి. ఇప్పుడు నీ పార్టీలో మనల్ని 4 తిట్టి మనల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పార్టీ పదవులు పెట్టి ద్రోహం చేసిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. సీతారాం నాయక్ ఆ పని చేయలేదు కదా. దాన్ని మీరు గ్రహించి చేయాలి కానీ మళ్ళీ నేనేదో మోసం చేసి నేను పోయే వ్యక్తినైతే కాదు. ఏదైనా ఉంటే పార్టీ నన్ను ద్రోహం చేసి బయటికి పంపించేది కానీ పార్టీకి అయితే ద్రోహం చేసినా బయటికి పోదు. సో మిమ్మల్ని గత ఎన్నికల్లో ములుగు స్టార్ క్యాంపెయినర్గా వేశారు అధిష్టానం. సో ములుగు అభ్యర్థి గెలుపులో కొంత మీరు అంటే పార్టిసిపేషన్ కావచ్చు లేదా గెలిపించుకోవడంలో వైఫల్యం చెందారనే మాట వస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉందండి గెలుపు? కేసీఆర్ మీదనే ఆధారపడి ఉంది. పార్టీకి తప్పు చేసిందనే కదా మొత్తం రూరల్లో అన్ని 50,000 60,000 పోయింది. నేను ఒక్కని పోయి అక్కడ చేసి మనం కాదు కదా, నాకు రాష్ట్రం అంతా వేసారు. అవసరం ఉన్న కాడికి పోయినా ఇంత కాదు. మరి అంతకుముందు కూడా 2 ఎన్నికల్లో పోయినాం కదా, అప్పుడు కూడా మాట్లాడినా కదా. వాటిలో ఏమో ఇది లేదు, అది ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఎలక్షన్లు అన్నప్పుడు ఇవి జరుగుతూనే ఉంటాయి. దాన్ని మళ్ళీ సరిదిద్దుతా అంటున్నా కదా. నాకు ఒక అవకాశం ఏంటి? 10% గిరిజనుల్లో 7% లంబాడీలే ఉన్నారు సార్ ఒక భాష మాట్లాడేవాళ్ళు. ఇలా వాళ్లే కదా మళ్ళీ కాంగ్రెస్కి ఎందుకో వాళ్ళే అవకాశం ఇస్తున్నారు. దాన్ని మనం సరి చేసుకోవాలనేది నా ఉద్దేశం. సో చూడొచ్చు, ఏదైతే రాజ్యసభ ఏదైతే ఇద్దరు అభ్యర్థులు తన పేరు ప్రపోజల్ చేయాలి, ఏదైతే అధిష్టానం కావచ్చు కేటీఆర్ కావచ్చు, తను ఉన్నత చదువులు చదివాను, ఎన్నో తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాడాను, ఎంపీగా 2వసారి నాకు ఇస్తారనుకున్నాం కానీ అప్పుడు కూడా ఇవ్వలేదు. సరే అయినా కూడా పార్టీని పట్టుకొని పార్టీ ఇచ్చిన లైనప్లో నేను పనిచేశాను. ఏదైతే ఒక అల్టిమేటం అంటే ఎన్నిసార్లు ప్రజలను ఏదైతే మహబూబాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ప్రజలతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి లంబాడీలు దాదాపు 7% లంబాడీలు ఉన్నారు. సో ఇదంతా కూడా వాళ్ళ నిర్ణయం మేరకు నేను నా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎన్నిసార్లు ఈ పార్టీలో ఉండాలి, పార్టీ గుర్తించినప్పుడు పార్టీకి అయితే ఒక లైనప్ అయితే చేస్తూ ఉన్నాను. రాజ్యసభ కావచ్చు పార్లమెంట్ కావచ్చు, రెండింటిలో ఏదన్నా ఒకటి సీతారాం నాయక్ కేటాయించాలి, లేకపోతే తన భవిష్యత్ కార్యాచరణను తను నిర్ణయించుకుంటానని చెప్పేసి అయితే సీతారాం నాయక్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.